పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బాగా బిజీ అయిపోయాడు. డిప్యూటీ సీఎంతో పాటు 4 మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి రోజంతా తీరిక లేకుండా కనిపిస్తున్నాడు. కానీ మళ్లీ ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముందుగా ఓజీ మూవీ కంప్లీట్ చేస్తారని సమాచారం. ఫ్యాన్స్ ఓజీ గురించి అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టినరోజుకి స్పెషల్ అప్డేట్ ఉంటుందని నిర్మాత డివివి దానయ్య తెలిపారు. ఆ అప్డేట్ మొదటి సాంగ్ అని సమాచారం. ఇప్పటికీ అదిరిపోయే ట్యూన్తో తమను మొదటి పాటను సిద్ధం చేసినట్టు సమాచారం. ఫస్ట్ సాంగ్ సూపర్ గా వచ్చినట్టు చిత్రవర్గాల టాక్. ఈ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. ఓజీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ముంబై అండర్వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్నాడు సుజిత్. ఈ కథ నచ్చడంతో దీనికంటే ముందే కమిట్ అయిన సినిమాల డేట్స్ కూడా ఓజీకే ఇచ్చాడు పవన్. సుజిత్ కూడా చాలా వేగంగా షూటింగ్ చేశారు. మరో 20 రోజుల డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుందట. అందుకే ఆ డేట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కరుణించాడని కన్ఫర్మ్ అయింది. ఓజీ కోసం ఓ 15 రోజులు టైం ఇచ్చాడట పవన్. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు డేట్స్ కేటాయించాడట. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం ఎక్కడికి రాడు. మొత్తం యూనిట్ అంతా విజయవాడకు వెళ్లాలి. అంటే మిగతా పార్ట్ అంతా విజయవాడలోనే మొత్తం కంప్లీట్ చేయబోతున్నారు. అన్ని కుదిరితే ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే సినిమా విడుదలవుతుందని కూడా అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా చూడాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతుంది. ఎన్నికల హడావిడి వల్ల సినిమాలను పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. అయినప్పటికీ పవన్ ఈ సినిమాలపై కూడా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఓజీ కంప్లీట్ చేస్తారు. చూదురుగాని బాగుంటుంది అని స్వయంగా పవన్ హామీ ఇచ్చారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. అయితే ఓజీ అప్డేట్ లేక ఫ్యాన్స్ డల్ అయిపోయారు. ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషనల్ హిట్ కొడుతున్నాడని దానయ్య అన్నారు. ఈ సందర్భంగా నాని పవన్ కళ్యాణ్ ఓజీ గురించి అప్డేట్ చెప్పాల్సిందిగా కోరారు. దీంతో ఓజీ చిత్ర షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందని, రిలీజ్ కూడా త్వరలోనే ఉంటుందని దానయ్య తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ పుట్టినరోజుకొచ్చే మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో చూడాలి. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.